రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ గండిచెరువు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ అంగాల్ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిపించడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ పూజారి యాదయ్య గౌడ్ మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ చైర్పర్సన్ మల్లెడ్డి అనురాధారామరెడ్డి, గండిచెరు సర్పంచ్ జక్కా రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జక్కా సంజీవారెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి హాజరు కాగా ఆలయ కమిటీ సభ్యులు గుర్రం అర్చనారెడ్డి, చౌదరి మెట్టు విశ్వబ్రహ్మచారి, పూజారి భిక్షపతి గౌడ్, బండారి శ్రావణి, రంగయ్య కుర్మ, అనుపాటి నరసింహ ఆధ్వర్యంలో భక్తులకు చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మరియు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. వనస్థల్పురం ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చక్కటి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఒకసారి క్లారిటీ ఏంటన్నా డేట్లోనే అడ్జస్ట్ చేసుకో. అభిషేక్, స్నేహ, మీరా, ఆదిత్య ఇన్నర్ రెడీ చేసి పెట్టిన సిద్ధ్యర్థం సమస్త గండదోష నివృత్తి సిద్ధ్యర్థం అపమృత్యు ఇప్పుడు అంతే బ్రహ్మచారులకు ఒకటే ముడి ఉంటుందా?
అన్నమాట. కాబట్టి విశేషమైనటువంటి సంకల్పం కూడా ఉంటుంది. ఆ విధంగా మనకు నేను చెప్పినంత సేపు కూడా మీరు నీళ్ళు కూడా మండగాలే మయ బ్రహ్మ లోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిమాత్ర ప్రకారేణ సామాన్యత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. ఇది సంకల్ప శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రవర్మని అనేటువంటి యొక్క రాజగారి యొక్క మనవరాలైనటువంటి గోత్రములో పుట్టినటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె ఉంటారు. పశువులు కావాలి. అంకుల్ గారు చూపించండి అందరికీ. ఖాళీ ఉందా? దిగడానికి కావాలి కదా, మెట్లు అక్కడ 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 అక్కడికి దగ్గరే. బాబు ఎక్కడ క్లియర్ చేసుకుంటారు? విగ్రహిస్తున్నారు. ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా స్వామివారికి పట్ల కానుకలు ఇక్కడ సమర్పించి తీసుకోవచ్చు. శరీరదుర్ఘోడవిడార్థం సహా కుటుంబానాం గోత్రానాం మండలమవారి శ్రీ గోదాదేవి వారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. తీసుకోబోతున్నారు పంపి స్వయంభూ రంగనాయక స్వామి వైష్ణవ దేవాలయాలలో
ఒకటిగా విరజిల్లుతున్నటువంటి రంగనాయక స్వామి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి భగవంతుడు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతో కొలుచుకునేటువంటి దేవుడు రంగనాయక స్వామి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వము పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మన గండి చెరువు రంగనాయక స్వామి, తొర్రూరులో రంగనాయక స్వామి, కవాడుపల్లిలో కోదండరామస్వామి ప్రభుత్వ పక్షాననే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించి మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో 3 దేవాలయాలలో ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమంలో అధికారులతో పాటుగా నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు అందరివాడు, భగవంతుడు అందరి కోసం చేస్తే మనం శ్రీరామనవమి నాడు భగవంతుని కళ్యాణాన్ని చేసుకొని మనం మొక్కులు తీర్చుకుంటున్నాం. అందుకే దేవాలయాలు పవిత్రంగా ఉండాలని, దేవాలయాల యొక్క అన్నీ కూడా కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి నిర్ణయాల అభివృద్ధిని మనం చాలా కొనసాగిద్దామనే ఈరోజు భద్రాచలంలో కూడా 300 కోట్ల రూపాయలు వెచ్చించి ఆలయానికి అన్ని హంగులు చేకూర్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. మరి అందులో భాగమే ఈ కార్యక్రమాలన్నీ. ఇప్పుడు పక్కకే ఉన్నటువంటి మన తొర్రూరు మునగనూరు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాగైతే ఈరోజు నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం చూస్తుంటే ఎంతో ఆనందంగా, నేను కూడా ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా అక్కడ పోయి మరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 8-9 సంవత్సరాలు జేఈఓగా పనిచేసినటువంటి శ్రీనివాసరాజు గారే ఆయన పర్యవేక్షణలో ఒక మంచి ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఆ ఆలయం నిజంగా మన ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తిరుమల దేవాలయంగా వెంకటేశ్వర స్వామి స్వయాన్ని అక్కడ నిర్మిస్తుందని చెప్పి తెలియపరుస్తుంది.